ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి తనకి వినపడేది ఒకే ఒక వర్డ్: వినాలి. పేరెంట్స్ చెప్పింది వినాలి, టీచర్స్ చెప్పింది వినాలి, సొసైటీ చెప్పింది వినాలి. సొసైటీకి తగ్గట్టుగా తన్ని తాను మార్చుకోవాలి. పుట్టిన దగ్గర నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక స్టేజ్లో తను ఇలా గైడ్ చేస్తూనే ఉంటారు. ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, అది చేయాలి, ఇది చేయకూడదు, సాక్రిఫైస్ చేయాలి, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ తనకి అడ్జస్ట్ అవ్వడం వచ్చి ఉండాలి. చిన్నప్పుడు ఒక డాటర్గా తను అన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయాలి. పెళ్ళయ్యాక ఒక వైఫ్గా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు హస్బెండ్ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఒక కోడలుగా అత్తగారిని మామగారిని సంతోషంగా చూసుకోవాలి. ఆ ఇంట్లో తన స్థానం తాను సంపాదించుకోవాలి. సైలెంట్గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. పిల్లలు పుట్టాక తన డ్రీమ్స్ అన్నిటికన్నా ముందు తన పిల్లల లైఫ్ తను ముందు పెట్టాలి. ఇవన్నిట్లో తనకి రేయర్గా వినపడేది ఒకే ఒక క్వశ్చన్: నీ ఫీలింగ్స్ ఏంటి? నీ వాయిస్ నీకేం చెప్తుంది? లేదా నువ్వేం చేయాలి అనుకుంటున్నావు అనేది. ప్రతిసారి అమ్మాయిలకి రూల్సే ఇచ్చారు, కానీ తన సైడ్ స్టోరీ ఏంటి అని అడిగిన వాళ్ళే చాలా తక్కువ. అందుకే ఈరోజు నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మేము కష్టపడతాము, కానీ మమ్మల్ని కొడుకుల్లా చూడకండి. మాకున్న కూతురు స్థానమే చాలు. మీ ప్రాపర్టీస్లో మాకు షేర్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇవ్వాలి అని కూడా మేము ఏ రోజు అడగలేదు. కానీ మా కష్టాన్ని, మా స్ట్రగుల్స్ని గుర్తుపెట్టుకోండి. మేము హార్డ్ వర్క్ చేస్తాము, దాన్ని కొడుకులతో కంపేర్ చేయకండి. ఎందుకంటే బీయింగ్ అ ఉమెన్ ఈజ్ ఆల్రెడీ ఇనఫ్ స్ట్రెంగ్త్. ఈ ప్రపంచం చాలా స్లోగానే నడుస్తుంది. ఒకవైపు ఉమెన్ రిలేటెడ్ సక్సెస్ స్టోరీస్ వింటాము, కానీ అదే ఇంకోవైపు అదే ఉమెన్పై జరిగే అత్యాచారాలు కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. ఏది ఎలా ఉన్నా స్టిల్ మేము సర్వైవ్ అవ్వడానికి ఎవ్రీడే స్ట్రగల్స్ చేస్తూనే ఉంటాము. ఒక థెరపిస్ట్గా, ఒక డాక్టర్గా, ఒక నర్స్గా, ఒక పైలట్గా, ఒక బిజినెస్ ఉమెన్గా ఎక్కడో దగ్గర మా సక్సెస్ని మేము ఎవ్రీడే ప్రూఫ్ చేసుకుంటూనే ఉన్నాము. నిజం చెప్పాలంటే ఏది ఎలా ఉన్నా మేము సర్వైవ్ అవుతున్నాము. ఈ డీమన్స్ మధ్యలో ఒక ఖాళీలాగా మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ, మా రెస్పెక్ట్ కోసం ఫైట్ చేస్తూ, ఇంకా ప్రూఫ్ చేయడానికి విమెన్స్ అంటే వీక్ కాదు అని సైలెంట్గా స్ట్రగుల్ చేసే ప్రతి ఉమెన్కి ముందుగా నా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. మీరు సైలెంట్గా క్యారీ చేసే పెయిన్కి, స్లోగా ఎవ్రీడే మీరు బిల్డ్ చేస్తున్న మీ డ్రీమ్స్కి, అండ్ గివ్ అప్ ఇవ్వకుండా ఎవ్రీ డే చూపిస్తున్న మీ స్ట్రెంగ్త్కి. కీప్ గోయింగ్, కీప్ రైజింగ్ అండ్ కీప్ షోయింగ్ యువర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఒక్క విమెన్ స్ట్రాంగ్గా నిలబడింది అంటే ఒక ఫ్యామిలీ చేంజ్ అవుతుంది, ఒక జనరేషన్ మారిపోతుంది, ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రపంచమే మారిపోతుంది. సో నెవర్ గివ్ అప్, కీప్ షోయింగ్ అప్ యువర్ సెల్ఫ్. హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ. ఈ వీడియో ప్రతి విమెన్కి షేర్ చేయండి. ఎవరికైతే మీరు నెక్స్ట్ థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నారో, ఇంకా వాళ్ళని స్ట్రాంగ్గా మార్చాలి అనుకుంటున్నారో, లైక్ చేయడం, కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.